నాటుకోడి ఈ పేరు తీయడం ఆలస్యం. చాలా మంది నోళ్ళలో నీళ్ళూరడం ఖాయం. నాటుకోడి చిల్లుగారే కాంబినేషన్లో ఫుల్ ఫేమస్. అయితే ఇప్పుడు నాటుకోడి లవర్స్ చాయిస్ మారిపోయింది. నల్లకోడి వెంట పడుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్ అడవుల్లో పుట్టిన కడక్నాథ్ కోడికి దేశవ్యాప్తంగా యమ డిమాండ్ పెరిగింది. చూడడానికి నల్ల రంగులో ఉండే కోడి రంగును పక్కన పెట్టి మరీ లాగించేస్తున్నారు. ఎందుకంటే దాని టేస్ట్ వేరే లెవెల్ అట. అంతేకాదు ఆ కోడి మాంసం తింటే అన్ని రోగాలు మాయమవ్వడం ఖాయమని ఆరోగ్య నిపుణులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇంతకీ ఈ నల్లని కడక్నాథ్ కోడి స్పెషాలిటీ ఏంటి? దాని మాంసంలో దాగున్నదేంటి? లెట్స్ వాచ్. కడక్నాథ్ కోడి ఇదొక నల్ల కోడి. పైకి కనిపించే దాని ఈకలు చర్మం మాత్రమే కాదు, మాంసం, ఎముకలు, రక్తం కూడా నల్లగానే ఉంటాయి. ముదురు నలుపు, నీలం వర్ణాలు కనిపించి ఈ కోళ్లను జెట్ బ్లాక్ రకంగా గుర్తిస్తారు. కోడి పిల్లలు పుట్టినప్పటి నుంచి నీలం, నలుపు రంగుల్లో ఉండి వీపు మీద ముదురు గీతలతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. కడక్నాథ్ కోడి మాంసంలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండటంతో మాంసం నల్లగా ఉంటుంది. రూపం భిన్నంగా ఉన్న రుచితో పాటు పోషక విలువలు మెండుగా ఉంటాయి. ఈ నల్లని నాటుకోడిలో దీంతో పోషక విలువల్లో మాత్రం ఇది నాటుకోడి కంటే మిగతా మాంసాహారాల కంటే కూడా అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ మాంసంలో సుమారు 25% ప్రోటీన్లు, చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. బాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే ఇందులో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. దీంతో ఒకప్పుడు మధ్యప్రదేశ్ అడవి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ నల్లని కడక్నాథ్ కోడి తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్లు, తక్కువ కొలెస్ట్రాల్తో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీని మాంసం ఎన్నో పోషక విలువలు కలిగి ఉండటంతో పాటు అరుదైన ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. కడక్నాథ్ కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువ, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ జాతి కోళ్లలో పొదుగుడు లక్షణం తక్కువ. ఇక 6 నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్ల వరకు పెడుతుంది. 7 నెలల వ్యవధిలో ఈ కోడి కేవలం 1.5 కిలోల బరువు పెరుగుతుంది. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలపై సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ వారు ప్రత్యేక పరిశోధనలు చేశారు. దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇక అంతేకాదు ఈ మాంసాన్ని హోమియోపతిలో నరాల సంబంధిత వ్యాధుల్లో నయం చేయడానికి వాడతారు. గిరిజనులు కూడా కడక్నాథ్ కోడి రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో మూలిక వైద్యంలో ఉపయోగిస్తారని చెబుతారు. ఇన్ని పోషకాలను కలిగి ఉన్న ఈ కోడి మాంసం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని మాంసంలో 18 రకాల అమైనో యాసిడ్స్, విటమిన్లు B1, B2, B3, B12, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, నికోటిన్ యాసిడ్ ఉంటాయి. ఇక ఈ కోడి మాంసం హృద్రోగులకు మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరాను పెంచుతుంది. మెలనిన్ అనే పదార్థం ఈ కోడి మాంసంలో ఉండడం వల్ల మహిళలకు సంబంధిత అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ కోడి మాంసంలో ఇనుప ధాతువు B2 అధికంగా ఉండడం వలన న్యూమోనియా, ఎనిమియా, క్షయ, ఆస్తమా వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. కీలు నొప్పులు, ఎముకలు విరిగిన వారికి ఇది అద్భుత ఆహారంగా భావించవచ్చు. ఇక శరీరానికి అవసరమైన ఒమేగా అమూల ఫోటో యాసిడ్ ప్రతిరూపమైన లినోలెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండడం మరో ప్రత్యేకత. వీటి గుడ్లని తలనొప్పి, నీరసం, ఆస్తమా, మూత్రపిండాల సంబంధిత వ్యాధులను తగ్గించడానికి వాడతారు. వయసు మళ్ళిన వారికి వీటి గుడ్లు చాలా ఆరోగ్యదాయకం. దీంతో అత్యంత పోషక విలువలు, రోగనిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటుకోడిగా కడక్నాథ్ కోడికి దేశవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ నల్లకోడి పుట్టింది మధ్యప్రదేశ్లో. అక్కడి గిరిజనుడు దీనిని కాలామాలీగా పిలుస్తారు. కానీ ఒకప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ కోడి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. అయితే ఆయా రాష్ట్రాల్లో నివసించే గిరిజనులు, కొండ జాతులు, ఆదివాసీ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల వారి ఈ కోళ్లను పెంచేవారు. దీని పవిత్రమైన జాతిగా గుర్తించి దీపావళి పండుగలో దేవుడికి నైవేద్యంగా పెడతారని సమాచారం. ఇక ఇటీవలి కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కోడిపై రైతులు, వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఇక దీని ధర నాటుకోడితో పోల్చుకుంటే చాలా ఎక్కువే. ప్రస్తుతం కడక్నాథ్ కోడి మాంసం కిలో ధర 1000 రూపాయలు పలుకుతోంది. ఒక్కో కోడి పిల్ల ధర 65 నుంచి 70 వరకు ఉండగా గుడ్డు ధర 50 రూపాయల వరకు ఉంది. ఇక కడక్నాథ్ కోళ్లకు సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువ కావడంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. 6 నెలల వయసు నుంచే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాది కాలంలో సగటున 90% నుంచి 100 గుడ్లు పెడతాయి. అయితే 7 నెలల వయసులో బట్టి బరువు సుమారు 1.5 కిలోల వరకు మాత్రమే పెరుగుతుంది. అయితే ధరలు ఎక్కువగా ఉన్న వినియోగదారులు వెనకడుగు వేయకపోవడానికి కారణం ఈ కోడి మాంసంలో ఉన్న అపారమైన పోషక ఔషధ గుణాలే.